ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ అమ్మ బంగారం. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఇదిగా చూస్తే నోరూరుతుంది కదా, చేపల కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా చేపలు కడిగేసరికి ఇంతసేపు పట్టింది. చేపల కర్రీ ఇది నా స్టైల్లో. నేను ఎలా చేస్తానంటే కొంచెం చింతపండు రసము పిండుకొని ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ పేస్టు, జీలకర్ర మెంతుల పొడి, ఉల్లిగడ్డ కాల్చుకొని దంచి కొంచెం కొబ్బరి పొడి ఇవన్నీ కలిపి ముక్కలు పట్టించినాక ఒక 1/2 అవర్ ఉంచి ఇలా ఫ్రై చేసుకుంటాం. కొంచెం వేగినాక మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు విసుక్కొని పెట్టుకున్నా ఈ వాటర్ను కొంచెం ఈ ముక్క మగ్గినాక ఈ వాటర్ యాడ్ చేస్తాం. మన లాస్ట్ ఫైనల్లో కొంచెం కొత్తిమీరను, జీలకర్ర మెంతుల పొడిని వేసుకొని తింటే ఎంతో రుచికరమైన మా తెలంగాణ స్టైల్లో. మేము తెలంగాణ ఇలానే వండుతాము. ఇంకా ఊర్లో కట్ల పొయ్యి మీద వండితే ఇంకా సూపర్ ఉంటుంది. కాకపోతే కట్ల పొయ్యి ఇప్పుడు లేదు కదా. కట్ల పొయ్యి మీద వండుతా. 10 కిలోల చేపలే నేను వండుతా తెలుసా. మస్తు వండుతా టేస్ట్. మా బాబాయ్ వాళ్ళకి, మా చిన్నమ్మ వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి, మా తమ్ముడికి అందరికి ఇష్టం. నేను చేపల కర్రీ చేస్తాను. చేపల కర్రీలో స్పెషలిస్ట్ అనమాట నేను. ఇంకా నేను అనుకోవడం కాదు, అంటే ఊర్లో వాళ్ళందరూ అంటారు అన్నమాట. మా బిడ్డ మస్తు వండుతుంది చేపల కర్రీ అంటారు మా వాళ్ళు. నేను కూడా నా స్టైల్లో చేపల కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇందులో ఒక్కటి మిస్ అయింది. అదేంటో తెలుసా? పుదీనా మిస్ అయింది. పుదీనా లేదు ప్రస్తుతానికి. దేనికి వేయండి మా ఆయన వచ్చినాక పుదీనా అండ్ కొత్తిమీర కానీ కొత్తిమీర లాస్ట్లో వేద్దామని వేయలేదు. కొత్తిమీర వేసేస్తా. కొంచెం దీన్ని కలపొద్దు, ఇక మనం దీంతో కలుపుకోవాలి. కానీ గరిటె మాత్రం పెట్టద్దు, దాంట్లో మొత్తం ముక్క నగిలిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎంతమందికి ఇష్టం? చేపల ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇలా టైం లేదు, ఫ్రై చేసేంత టైం లేదు, ప్లస్ ఓపిక లేదు నాకు. అందుకే చేపల ఫ్రై చేయట్లేదు. చింతపండు రసం పోసేసుకుందాము. కరెక్ట్ సరిపోయింది. పోసుకున్న చింతపండు రసము సో ఉడికిపోద్ది. ఈ వాటితోటి సెట్ అయిపోతుంది. మగ్గినాక కొంచెం పైన జీలకర్ర మెంతుల పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెము పుదీనా వేసేసి దింపుకొని. చెప్పాలంటే చేపల కర్రీ నెక్స్ట్ డే తింటే బాగుంటుంది. ఈరోజు వండిన దానికంటే వేడి మీద కంటే చల్లగారినాక టుమారో రేపు తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. కాకపోతే ఇప్పుడు కూడా తినాలి కదా, ఇప్పుడు కొంచెం రేపు కొంచెం. ఓకేనా? ఎంతమందికి ఇష్టమో చేపల కర్రీ? మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ అమ్మ బంగారం. ఓకేనా?